సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గమనించటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించండి. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. ప్రియులరా, ఈరోజు సంఘాలను నడుపుతున్నటువంటి సేవకులలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు దేవుని గ్రంథం నుంచి మనం చూద్దాం. ఎందుకంటే సేవ విస్తారంగా జరగాలని దేవుడు ఎలాగైతే కోరుకున్నాడో, సేవకులు సేవను విస్తరింపచేయాలి అని అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ సమాజంలో సంఘమును నడిపేవారుగా ఉండాలి. ఎప్పుడైనా ఒక సంఘ కాపరి అక్షయన్ కంట్రోల్ చేయమ్మా, ఎప్పుడైనా సంఘ కాపరి లేఖనాన్ని ఉద్దేశించి దేవుని చిత్తానుసారంగా సంఘాన్ని నడపాలి. లేదంటే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక వాహనం నడిపేటటువంటి వ్యక్తి ఆ వాహనాన్ని నడుపుతున్నటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కొన్ని నియమ నిబంధనలు పాటించకుండా తనకు నచ్చినట్టుగా వాహనాన్ని నడిపితే ఆ వాహనం ఖచ్చితంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలానే సంఘాన్ని నడిపేటటువంటి సేవకులు స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, సేవకుడు పాటించవలసింది వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని పాటించి బోధించాలి. ఈ బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఈ ఒక గ్రంథంలో 3 యుగాల చరిత్ర ఉంది. ఏ కాలాన్ని బట్టి గ్రంథం మాట్లాడిందో, ఎవరిని ఉద్దేశించి వాక్యం సెలవిస్తుందో, ఆ సమయంలో ఆయా గ్రంథాలలో ఆయా సమయాలలో దేవుడు ఎవరెవరి ద్వారా ఏదేది చేయించాడో దాని అన్నిటిని కూడా బేస్ చేసుకొని నేడున్నటువంటి సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని సమాజానికి అందించాలి. అది ఏ కాలానికి పరిమితమైనది, దాని భావం ఏంటి, దాని అర్థం ఏంటి, దాని యొక్క సమయం ఏంటనేది ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ సువార్థికుడు సంఘానికి వాక్యాన్ని అందించాలి. ఇది ఒక దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి బోధ. ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరించి బోధిస్తారో, వాక్యానుసారంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుందో, వాక్యానుసారంగా సంఘాన్ని నడిపిస్తాడో, వాక్యానుసారంగా సంఘాన్ని కడతాడో, ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ముందు తనకు తాను కట్టుకుంటాడో ఏ సేవకుడైనా, ఖచ్చితంగా ఆ యొక్క కట్టడము కానీ ఆ యొక్క నిర్మాణం కానీ ఆ పునాదంతా కూడా వాక్యానుసారమైనది అయితే సేవకుడు బాగుంటాడు, వాని కుటుంబం బాగుంటుంది, వాడు నడుపుతున్నటువంటి సంఘం బాగుంటుంది. ఎప్పుడైతే సేవకుడు అనేవాడు వాక్యానుసారంగా లేడో, ఎప్పుడైతే సేవకుడు వాక్యానుసారమైనటువంటి బోధను సంఘానికి అందించలేకపోతాడో, మొదటిగా సేవకుడు పడిపోతాడు, ఆ తర్వాత సంఘం కూడా పడిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. ఎందుకంటే నేడున్న సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని పొరపాట్లు మీకు చూపిస్తుంది ఇప్పుడు వాక్యంలో. జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే ఈరోజు ఒక సేవకుని స్థానంలో నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు, నాకు నేను నిలబడలేదు. ఇది ఫస్ట్ నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దేవుని పనిలో ఒక పనివానిగా నన్ను నిలబెట్టుకుంది సంఘముగా మీరు కాదు, నా ఫ్యామిలీ కాదు, నన్ను కన్న నా తల్లిదండ్రులు కాదు,
నా చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అంతకన్నా కాదు. నన్ను సేవకుని స్థానంలో నిలబెట్టుకున్నది, జాగ్రత్తగా వినాలి మీరు, సేవకుని స్థానంలో నన్ను నిలబెట్టుకున్నది, నన్ను ఈ లోకానికి పంపించిన నా పరలోకపు తండ్రి నన్ను నిలబెట్టుకున్నాడు. నన్ను నిలబెట్టుకున్నటువంటి నా పరలోకపు తండ్రి మెప్పు కోసమే నేను సువార్త చేయాలి. నా తండ్రి మహిమ కొరకే నేను సువార్త పని చేయాలి. నా తండ్రిని సంతోషపెట్టడానికే నేను సువార్త పని చేయాలి. నా తండ్రి ఉద్దేశాలు నెరవేర్చడానికే నేను సువార్థికుడిగా ఈ యొక్క సన్నిధిలో, ఆయన పనిలో నేను నిలబడ్డాను. ఈ సాక్ష్యాన్ని ప్రతి ఒక్కడు గమనించాలి. ఇది విమర్శ కాదు, సద్విమర్శగా మీరు తీసుకోవాలి. ఎందుకంటే నేడు సమాజంలో జరుగుతున్నటువంటి పబ్లిసిటీ, వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు, వ్యక్తిగతమైనటువంటి హెచ్చింపులు నేడు సమాజంలో, సంఘములో సేవకులకు ఉండకూడదని బైబిల్ హెచ్చరించింది. కానీ దానిని ఎవ్వరు కూడా అన్వయించట్లేదు, ఎవరు అనుసరించి ప్రవర్తించట్లేదు. ఎందుకంటే ఎవడి డబ్బా ఆడే కొట్టుకుంటున్నాడు. ఇవాళ మైకిస్తే నా సాక్ష్యం అవసరం లేదు. ఇక్కడ నేను ఏ ఊరు నుంచి వచ్చానో, నేను ఎవరో, నేను ఎక్కడ ఉంటున్నానో, ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నానో, ఏ సేవకులతో కలుస్తున్నానో, ఏ సంఘ సహవాసాలకు వెళుతున్నానో, ఏ సేవకులు మీటింగులకు వెళుతున్నానో, ఈ డబ్బా నాకు అవసరం లేదు. అది కాదు నా పని. నా పని ఏంటి? ఇప్పుడు దేవుడు నన్ను నిలబెట్టుకున్నటువంటి పనికి తగినట్టుగా నేను పని చేయగలిగితేనే దేవుని పనికొస్తున్నటువంటి ఒక పనోడిని. మరి దేవుడు నిలబెట్టుకున్న పనికిరానటువంటి వాడిని అయితే ఈ పని చేయడానికి అర్హత ఉందా నాకు? లేదు. ఇందులో రెండు విషయాలు మీరు గమనించాలి. ఒకటి, దేవునిచ్చే ఎన్నిక చేయబడినటువంటి పనులు కొందరు, దేవునిచ్చే ఎన్నిక చేయబడకుండా తమకు తామే ఎన్నిక చేయబడి తమకు తామే హెచ్చించుకొని, ఈ పని దేవుడు మాకే అప్పచెప్పాడు, దీనికి మేము అర్హులము, ఇదిగో మేము గొప్పవారమని చెప్పుకొని బోధించే బోధకులు కూడా సమాజంలో లేకపోలేదు. మీరు గమనించాలి. ఇప్పుడు ఇందులో మీరు గమనించవలసిన రెండు విషయాలు ఏంటంటే, దేవునిచే ఎన్నిక చేయబడిన వాడి బోధ సపరేట్గా ఉంటుంది. వినాలి జాగ్రత్తగా మీరు. రానున్న దినాల్లో విస్తారంగా జరుగుతున్నటువంటి మోసపూరితమైన మేడిపండు బోధ. ఏ బోధ అది? మేడిపండు బోధ. ఎందుకంటే గత 5-6 నెలల నుంచి దేవుడు అక్కడక్కడ తిప్పుతున్నాడు నన్ను కూడా, నేను చూస్తున్నా. ఎందుకంటే మీరు ఏమన్నా అనుకోండి, ఈ విషయంలో దేవునికే మహిమ కలగాలి, ఆయనకే ఘనత రావాలి. ఆఫ్టర్ ఆల్ నేను పనుడిని, నన్ను గుర్తించకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. రెండోసారి నన్ను పిలకపోయినా అంతకన్నా ప్రాబ్లం లేదు నాకు. ఎందుకంటే ఒక్కసారి చెప్తే చాలు, నేను ఆ ప్రాంతంలో కనీసం ఒక్కడికైనా మార్పు అనేది వస్తుంది అనేది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. ప్రియులారా, మీరు గమనించండి, ఎప్పుడైనా దేవుని పనిలోకి మనం వచ్చేసిన తర్వాత ఇక మన క్రియల్లో కానీ, మన మాటలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన ప్రతి కదలికలో ఎవరు కనపడాలి? దేవుడు కనపడాలి. నేనెవరు? వెంకటేశ్వరరావు, విక్టరపాల్ అనే వ్యక్తిని కనపడటానికి నేనెవరిన మధ్యలో? ఆఫ్టర్ ఆల్ నేను అంతే. నా మాట అయినా, నా పాట అయినా, నా బిహేవియర్ అయినా, ఏదైనా ఈ స్థానంలో నిలబడినప్పుడు అది నా ద్వారా, మీ ద్వారా మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. దానికోసమే నిలబడాలి ఇక్కడ. అంతేగాని నన్ను 10 మంది చూడాలి, నన్ను 10 మంది మెచ్చుకోవాలి, 10 మంది నాకు జేజేలు కొట్టాలి, ఆ పనికి మాలినటువంటి ఆలోచన తత్వం కలిగిన వాడు దేవుని ఎన్నిక చేయబడిన వాడు కాదు. మీకు చూపిస్తా, బైబిల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు చాలా జాగ్రత్త, నిదానంగా వినండి. నేను చెప్తున్న ఒక చిన్న టైటిల్తో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీకు అర్థం కావాలంటే ముందు టైటిల్ చెప్పాలి. మీకు టైటిల్ చెప్తేనే మనసంతా దాని మీద ఉంటుంది, ముగింపుకి వెళ్ళిపోదాం మనం క్లియర్గా. సేవకులు కోరుకోవాల్సింది దేవుని మెప్ప, మనుషుల మెప్ప. చెప్పారు కదా, మీరు చాలా మంచి క్లారిటీగా ఉన్నారు. మీరు పాఠం చెప్పకపోయినా ఎవరి మెప్పు కోరుకోవాలి? దేవుని మెప్పు కోరుకోవాలి. ఈ స్థానంలో నిలబడి సువార్త పని చేస్తున్న ప్రతి సేవకుడు కోరుకోవాల్సింది మనుషుల మెప్పు కాదు. మరి ఎవరి మెప్పు కోరుకోవాలి? దేవుని మెప్పు. క్లారిటీగా ఉందిగా మీకు ఇది? దేవుని మెప్పు కోరుకోవాలి. ఏ సేవకుడైనా కింద స్థాయిలో నుంచి పై స్థాయిలో ఉన్న వరకు, పట్టణాల్లో ఉన్నవారి దగ్గర నుంచి పల్లెల్లో ఉన్నవారి వరకు, ఈ ప్రపంచ దేశాలలో బైబిల్ పట్టుకొని బోధిస్తున్న ప్రతి సేవకుడు కోరుకోవలసినటువంటి మెప్పు దేవుని నుంచి కోరుకోవాలి, మనుషుల నుంచి కాదు. కనుక ఒక మాట మనం చూడగలిగితే లూకాసు వార్త 16వ అధ్యాయం. ప్రతి మాట రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు. మీకు క్వశ్చన్ చేసినా మీకు ఆన్సర్ దొరుకుతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. జాగ్రత్తగా విందాం మనం. ఇప్పుడు సువార్త బోధిస్తున్న నేను,
నేను ఎలా బోధిస్తున్నానో, మీరు ఎలా వింటున్నారో, మన హృదయాలను గురించి ఎరిగిన వాడు దేవుడా మనుషులా? దేవుడేనా? ఇప్పుడు మనం ఎంతమంది నీతిమంతులమో అనీతిమంతులమో నాతో కలుపుకొని చెప్తున్నా మీకు. మనం ఎంతమంది నీతిమంతులమో అనీతిమంతులమో దేవునికి తెలుసా, మనకు తెలుసా? దేవునికేనా? ఇప్పుడు నా హృదయంలో ఏ ఆలోచన ఉందో, ఏ తలంపు అయితే ఉందో, ఏ ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడుతున్నానో, ఏ ఉద్దేశంతో మీరు వింటున్నారో, మన హృదయాలను ఎరిగింది ఎవరు? దేవుడు. ఇది మనసులో పెట్టుకొని కింద మాటకి వెళ్దాం. వారు చూడండి, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అండర్లైన్ చేసుకొని ఇది గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు ఇక్కడ? మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అన్నాడు. ఇప్పుడు 10 మంది మీరు అబ్బా మా అయ్యగారు సూపర్, వెరీ గుడ్, అబ్బో బ్రహ్మాండమని మీరు క్లాప్స్ కొట్టారనుకోండి, ఇప్పుడు దేవునికి ఇది మహిమకరమైందా, అసహ్యకరమైందా? మీరు హెచ్చించిన, పొగిడిన, గణపరిచిన, మెప్పించిన దేనిని బట్టి గొప్ప చేయాలి మీరు? దేనిని బట్టి? వాక్యమును బట్టి. అంతేగాని నేను వేసుకొచ్చిన కారును బట్టి, నేను వేసుకున్న కోటును బట్టి, నేను వేసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి సదుపాయాలను బట్టి కాదు నన్ను పొగడాల్సింది మీరు. మరి దేన్ని బట్టి పొగడాలి? పొగిడితే వాక్యమును బట్టి, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తిగా, దేవుడు మా దగ్గరకు పంపించినటువంటి వ్యక్తిగా, దేవుని కృప వలన, ప్రతిదీ అలా మాట్లాడాలి మనం. దేవుని కృప వలన ఈరోజు ఒక మంచి సేవకుని మా దగ్గరకు పంపించి ఒక మంచి విషయాన్ని దేవుడు మాకు వినిపింపజేశాడు. దీనికి దేవునికి స్తోత్రం కలుగును గాక అని దేవుని చెప్పాలను. అంతేగాని నాకు చెప్పకూడదు, మీరు నన్ను పొగడకూడదు మీరు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నాయన మనుషులలో ఘనముగా ఎంచబడినది అదిగో నాకు నీచమైనది, అసహ్యమైనది అంటున్నాడు దేవుడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఎందుకు అసహించుకుంటున్నాడు దేవుడు? అసలు ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం చూడగలిగితే ప్రియులారా చూద్దాం ఒకసారి. ఎందుకంటే చాలామంది మనుషుల్లో హెచ్చింపబడితే చాలు, దేవుడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనుషులు నన్ను పొగడాలి, మనుషులు నన్ను గణపరచాలి, మనుషులకు నేను కనబడాలి, మనుషుల్లో నేను గొప్పగా కనపడాలి అనే తత్వం నేడున్నటువంటి సేవకులలో ఉన్నటువంటి లక్షణం బైబిల్లో ఉన్న కొందరిని బట్టి వచ్చిందేనండి. ఎవరు ఆ కొందరు మీరు చూడగలిగితే మత్తయి వార్త 23వ అధ్యాయం. కొంతమందికి మండుద్దండి మాట్లాడి వింటే, మండినా పర్లేదు, నా కౌంటర్ పెట్టు, నీకు రీకౌంటర్ వేస్తాను నేను. మత్తయి వార్త 23వ అధ్యాయం 5 నుంచి 7 దాకా చదువు ఒకసారి. మత్తయి వార్త 23వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. ఏం కనపడాలని, ఎవరికి కనపడాలని? ఏమంటే మనుషులకు కనపడాలి. నేను ఒక సేవకుడి స్థానంలో నేను నిలబడ్డాను. నిలబడినటువంటి నేను మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఏమండి ఒక్క నిమిషం మనం ఆగుదామండి. ఇప్పుడు నేను చేసే పని అంతా మీకు అవసరమా మీకు? ఈ 3 రోజులు అనేక చోట్లకు తిరిగి, అనేక మంది సేవకులతో తిరిగాను నేను. మీకు తెలుసా నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో, ఏ వాక్యాలు చెప్పానో, ఎక్కడ తిరిగానో, ఎవరితో ఉన్నానో, ఏం తిన్నానో, ఎక్కడ పడుకున్నానో, ఎటు తిరిగానో తెలుసా మీకు ఎవరికైనా? ఇక్కడ ఏమంటున్నాడు శాస్త్రుల గురించి, పరిచయాల గురించి ఏమంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు అన్నాడు. అవసరం అంటారు? ఇది దేవునికి ఇష్టమైందేనా? ఇది ఎవరి మెప్పు కోరుకునే బ్యాచ్? ఇది దేవుని మెప్పు కోరుకునే బ్యాచ్ కాదు, ఇది మనుషుల మెప్పు కోరుకునే బ్యాచ్ ఇది. కాబట్టి మనుషుల మెప్పు కోరుకునే తత్వం కలిగిన వాడు దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. వాళ్ళ బోధ వేరే ఉంటుంది, వాళ్ళ క్రియా విధానం వేరేగా ఉంటుంది, అసలు వాక్యానికి పొంతన ఉండదు. కానీ బైబిల్లో నుంచే మాట్లాడతారు అవన్నీ. వాళ్ళు మీకు చూపిస్తాం, మీకు బైబిల్లో మీకు కళ్ళు తెరిపిస్తే ఈరోజు. అందుకే మాట్లాడుతున్నాడు. ఇదిగో తమ క్రియలు మనుషులకు కనబడు నిమిత్తం చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ 6వ వచనం అంటాడు కదా, 6వ వచనంలో విందులలో అగ్రస్థానం, సమాజ మందిరములో అగ్రపీఠం, సంత వీధులలో వందనాలు, మనుషుల చేత సేవకులను పిలిపించుకోవడం కోరతారు వీళ్ళు. చూసారండి బైబిల్ ఎంత అద్భుతమైన మాటలు రాశాడు. ఇప్పుడు మందిరంకి వస్తే అయ్యగారికి ఏం చేయాలి? నేను ఆడ కూర్చొని ఆడికి చేయాలి. ఇది ఇప్పుడు భోజనాలు పెట్టారనుకోండి, నలుగురులో కూర్చొని తినరు దొరలు వీళ్ళు. మరి ఎక్కడ కూర్చోవాలి వీళ్ళు? ఇలా సపరేట్ అయ్యాలా? ఎప్పుడన్నా నాకు సపరేట్ తీసుకెళ్ళి పెడుతున్న నా మనసు ఊరుకోదు. మీరందరూ బయట తింటుంటే నా మనసు తప్పతప్పలు అడిద్ది, మా అమ్మ, నా చెల్లెలు, నా అక్కలు ఏమనుకుంటున్నారు బయట అని. లోపల కూర్చొని ప్రత్యేకంగా తింటే నా మొత్తం దిగదండి ఆ రోజు. అందుకే అందరిలో కూర్చొని తినాలనుకుంటాను నేను. కానీ శాస్త్రుల పరిచయాల విధానం చూడండి. మొన్న ఒక ఆయన అలిగిండు మా మీద, నువ్వేంటి ప్రతిదానికి అడ్డు తగులుతావేంటి మాకు అంటండి ఆయన. నేను ఒకటే చెప్పాను, నలుగురితో తింటే ఆనందం కదా అని అంటే, ఉండు నువ్వు ఎట్లా నేర్ప మాకు అసలు. ఈసారి మా ఊరు వచ్చినప్పుడు ఎట్లాంటి చెప్ప మాకు, నువ్వు
ఒకళ్ళు తింటే నువ్వు తిని మేము ఏడ తింటామంటున్నాడు లోన ఆయన. నువ్వు తిరిగే చోటకుండా చెప్పమాక తమ్ముడు అంటున్నాడు నన్ను ఆయన. సపరేట్గా లోన కూర్చోబెట్టాలి, సపరేట్గా వాళ్ళకి భోజనాలు పెట్టాలి, సపరేట్గా వాళ్ళకి వాటర్ పెట్టాలి, సపరేట్గా వాళ్ళకి ప్రత్యేకించి వండి పెట్టాలంటున్నారండి వాళ్ళు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఎందుకురా మీకు అగ్రస్థానాలు, మీకు విందుల్లో అగ్రస్థానం ఎందుకు, మీకు ఎందుకు ప్రత్యేకమైనటువంటి స్థితి ఎందుకు మీకు? 6వ వచనం చదవండి, మళ్ళీ అద్భుతంగా ఉంటుంది మాట. 6వ వచనం చూడండి. విందులలో అగ్రస్థానం అంటే భోజనాలు చేసే కాడ కూడా ఏం కావాలి వీళ్ళకి? ఒక ప్రత్యేకత కావాలి వీళ్ళకి. అంటే ఎవరు మెప్పు కోరుకుంటున్నారు వీళ్ళు? మనుషుల మెప్పు కోరుకుంటున్నారు. ఒకవేళ ఆ ప్రాంగణంలోకి, ఆ భోజనం చేసే ఏరియాలోకి రాగానే వీళ్ళు ప్రత్యేకించి కనపడుతున్నారు అనుకోండి, వచ్చినోడు అడగాలన్నమాట, ఏంటి వీళ్ళంతా ఇక్కడ కూర్చుంటే ఆళ్ళు వరకు సపరేట్ కూర్చున్నారు, ఎవరిళ్ళు అంటే వాళ్ళు దేవుని సేవకులండి. చెప్పుకోవట్లేదా మనోళ్ళు? వాళ్ళంతా ఎవరు? దేవుని సేవకులు. దేవుని సేవకుడనే ప్రత్యేకత ఎక్కడ కనపడాలి తెలుసా అండి? సువార్త ప్రకటించే విషయంలో మాత్రమే కనపడాలి. ప్రభు ఎక్కడైనా ప్రత్యేకించుకున్నాడా? ప్రభువుని పట్టుకోవటానికే, ప్రభువుని గుర్తించడానికే ఇస్కరియోతు యోధాను కొన్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చి. ఎందుకని? ప్రభు ప్రత్యేకంగా లేడు, అందరిలానే ఉన్నాడు, అందరిలాంటి తత్వాన్ని కలిగాడు, వాళ్ళందరిలో కలిసిపోయాడు ప్రభువారు. మీకు ఆ విషయం చెప్పమంటారా? గొప్ప విషయం. ప్రభువారు తినేటప్పుడు కూడా వాళ్ళతోనే కలిసి కూర్చొని తిన్నాడు. మహానుభావుడు నేల మీద కూర్చొని తిన్నాడండి ఆయన. వాళ్ళతో పాటు కలిసి కూర్చున్నాడు, వాళ్ళతో పాటు కలిసి భోజనం చేశాడు, వాళ్ళతో పాటు కలిసి కూర్చొని చర్చించాడు, వాళ్ళతో పాటు కలిసి పడుకున్నాడు, వాళ్ళతోనే ట్రావెల్ చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, ఆయన గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? ఎందుకు గొప్పవాడే తెలుసా మీకు? తనను తానే తగ్గించుకున్నాడండి. ఇంకా ఎంత తగ్గించుకున్నాడో తెలుసండి? శిష్యులు పాదాలు కడిగాడండి. అంత అవకాశం నాకు వస్తే నేను కూడా కడగాలనుకుంటున్నాను ప్రియులారా, నేను కూడా కడగాలని కోరుకున్నాను. అంత గొప్పవాడండి ప్రభు. ఎందుకు తెలుసండి? ఇదిగో నేను ఎలా అయితే తగ్గించుకొని మీ పాదాలు కడుగుతున్నానో, గొప్ప స్థానంలో నిలబడినటువంటి మీరు కూడా మీ కిందటి వారి పాదాలు కడగంటారా అని చెప్పాడు. అంటే తగ్గింపు స్వభావం చూపించాడు. కడిగితే ఉపయోగం లేదు, అక్కడ తగ్గింపు గురించి చూపిస్తున్నాడు. అక్కడ అంత తగ్గింపు ఉండాలని ప్రభు చెబుతుంటే, ఇక్కడ శాస్త్రుల పరిచయాలు మాత్రం ఇదిగో విందుల్లో మాత్రం మాకు అగ్రస్థానాలు కావాలి. వాళ్ళంతా కింద కూర్చున్నా పర్లేదు, కానీ మేము మాత్రం ఎక్కడ కూర్చోవాలి? పైన కూర్చోవాలి మేము. నెక్స్ట్ మాట, సమాజ మందిరములో అగ్రపీఠం. వచ్చిన విశ్వాసులంతా కింద కూర్చున్నా పర్లేదు, వాళ్ళకి ఫ్యాన్ ఉన్నా లేకపోయినా పర్లేదు. నిన్న ఒక పెళ్లి స్టేజ్ మీదకి ఎక్కితే సేవకులకి అంత చెమట పోసి కారిపోతుంటే మాకు పెట్టలా ఫ్యాను, తీసుకుపోయి పెళ్లి కూతురు పెట్టిండు ఆడు ఫ్యాను. ఆడంక మిర్రుని చూసింది నేను. అసలు ఇక్కడ ఫ్యాన్ పెట్టాల్సింది ఎవరికి? మాకు పెట్టాలి ఫ్యాన్. పెడితే గిడితే మాకు పెట్టాలి. మరి పెడితే పెళ్లి కొడుకు కూడా పెట్టాలి. పెళ్లి కూతురికి పెట్టినవేంటి ఫ్యాను? అంటే మేకప్ వద్దనా? నేను నా పక్కన పాస్టర్ గారు చెప్పా, ఎంత దుర్మార్గుడు నాడు పెళ్లి కూతురికి పెట్టింది ఫ్యాన్ అంటే. ఆడ ఎమ్మటనే అన్నాడు, ఫ్యాన్ మొత్తం అటు ఇటు తిప్పాడు పెట్టు అన్నాడు. అప్పుడు ఆ పైన పిన్నులాగి తిప్పాడు, అటు ఇటు తిప్పాడు వరుసగా. ఎవరో ఒకళ్ళు ఉంటారు మన దగ్గర, ఎవరో ఒకళ్ళు ఈ ఫ్యాన్ ఏంటి అడి తిప్పి పెట్టాడేంటి, ఇటు తిప్పి పెట్టాలిగా అన్నాడు. మరి ఎవరికి ఇబ్బంది లేకుండా చెప్పాలిగా, మరి బాబు అటు ఇటు తిప్పుతాడు పెట్టా ఫ్యాను, అటు ఇటు తిప్పించాం ఫ్యాను. ఉంటారు. మళ్ళీ ఒక ఆయన అన్నాడు, ఏంటి హ్యాండ్లెస్ చైర్లు వేసారంటే పైన, హ్యాండ్లో చైర్లు పెట్టచ్చండి పైన. అప్పుడు దా పైకి కూడా రాలా. ఏంటన్న పైకి రావట్లేదు ఏంటని అడిగితే చెప్తున్నాడు, మాకు హ్యాండ్లో ఉన్న చైర్లు కావాలి. ఈ చైర్లు వేసారంటే టెంట్ సామాను తెచ్చిన చైర్లు, ఈ పని చేయ మాకు అన్నాడు. మా ఆ కుర్చీలు మన వీరరాగపురం అందరూ మంచోళ్ళు, దండం పెట్టాలి మీకు, వందనాలు పెట్టాలి మీకు, దండం కాదు వందనాలు. ఎందుకంటే ప్రార్థన పెడతాం అంటే ఇంటింటి తిరిగి భోజనం చేసుకొస్తారు మనోళ్ళు, ఇచ్చే మనసు ఉంది కాబట్టి. అక్కడ ఎవరు కుర్చీలు కూడా ఇలా ఊరిలో ఎవరు కుర్చీలు లేదండి పాపం. అటు తిరిగి ఇటు తిరిగి ఆ టెంట సామాన్లో వచ్చినటువంటి కుర్చీలు శుభ్రంగా తుడిచి పైన వేసారు స్టేజ్ మీద. అట్లాంటి వాళ్ళు ఉంటారు కొన్ని ఏరియాల్లో. అప్పుడు చెప్పాను, అన్న చైర్లు లేవులే, ఇటు మీద కూర్చోండి కాసేపు, ఒక గంటగా మనం ఉండేది పైన ఎంతసేపు పోదాం పైకి అని చెప్పి పైకి తీసిపోయాం ఇక అందరినీ. అంటే అగ్రస్థానాలు కోరుకునేట తత్వం దేవుని తత్వం కాదు అంటున్నాడు. నెక్స్ట్ మాట చూడండి, చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉంది. సంత వీధులలో వందనములను కోరుదురు అన్నాడు. ఏం కోరుతున్నారు వీళ్ళు? అయ్యగారు అక్కడ బయలుదేరితే మనం ఎక్కడి నుంచి ఏం చేయాలి? వందనాలు చెప్పాలా. అయ్యగారు కనపడితే వందనం, కనపడకపోయినా వందనం. వాట్సాప్లో వందనాలు, స్టేటస్లో వందనాలు, ఆ వందనాలు, ఈ వందనాలు, ఆ వందనాలు, ఈ వందనాలు. ఒకవేళ రోజు చెప్పాడు, ఒకరోజు చెప్పలేదు అనుకోండి, అది కూడా తలకాన అయిపోయి. మీకు తెలుసా, మొన్న ఎవడికో చెప్పాను, నీకు వందనాలు రా నాయన. ముందు ఊరిలోకి వచ్చినప్పుడు ఒక్కసారి చెప్పు నాకు వందనాలు, పద్దాగా చెప్పొద్దాను నేను. ఒకసారి చాలు, ఎందుకు 100 సార్లు ఎందుకు వందనాలు?
అది కృతజ్ఞత. మనం కలుసుకుంటున్నాం కాబట్టి అదొక ఆత్మీయత మనకు, అంతే. 10 సార్లు చెప్పాలని రూల్ ఎక్కడా లేదు బైబిల్లో. అది కూడా నీకు ఇష్టమైతే చెప్తా, లేకపోతే లేదు. నా ప్రవర్తన బాగుంటే చెప్తా, లేకపోతే లేదు, అంతేనా? బైబిల్ చెప్పాడు కదండి, సేవకుని ప్రవర్తన బాగుంటేనే వాడికి వందనాలు చెప్పండి, లేకపోతే మీ ఇంటికి కూడా రానివద్దు అన్నాడండి. మీ ఇంటికి రానివద్దు, మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు అన్నాడు. మీ ఇంటికి కూర్చోబెట్టద్దు అన్నాడు. సేవకుడు మంచోడు కాకపోతే అంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా లేకపోతే, వాక్య ప్రకారం బోధ లేకపోతే, దేవుని చేత ఎన్నిక చేయబడి అభిషేకం పొందనోడు అయితే మీ ఇంటికి రానివద్దు అన్నాడు అలాంటి. కనుక ఇక్కడ కోరుతున్నటువంటి స్వభావం చూడండి. సేవకులు కోరవలసింది దేవుని మెప్ప, మనుషుల మెప్ప అనే దానిలో మనం చూస్తున్నటువంటి రెండో మాటలు చూడగలిగితే, శాస్త్రంలో పరిశీలనలో మనకు కనపడుతున్న తత్వం మనుషుల మెప్పే కానీ దేవుని మెప్పు మనకు కనపడట్లేదు. అవునా? దేవుని మెప్పు మనకు కనపడట్లేదు. కనుక సేవకుడు దేవుని పనిలో ఒక పనివాడు మాత్రమే. ఇది గమనించాలి. సేవకుడు దేవుని పనిలో ఒక పనివాడు మాత్రమే, ఇది గమనించాలి. ఏమంటే పనోడు లాగానే ఉండాలా, యజమానిలాగా యాక్టింగ్ చేయాలా? చెప్పాలి. ఇప్పుడు ఆనందరావు గారి దగ్గర నేను పనికి కుదిరాను అనుకోండి, ఇప్పుడు నా యజమాని ఆయన, ఇప్పుడు ఆయన దగ్గర నేను పని చేస్తున్నా. ఈ పని చేయడానికి పెట్టుకున్న యజమాని దగ్గర ఇప్పుడు నేను పెత్తనం చేస్తున్నాను అనుకోండి, వెళ్ళి ఆనందరావు గారు ఊరుకుంటాడా? ఇవాళ ఒక్కరోజు ఊరుకుంటాడు, రేపు నుంచి ఫోన్ చేసి చెప్తారు ఇంటికి కూడా రాకుండా, ఎవరు నాయన నువ్వు అక్కర్లేదు, మా ఇంటికి రాకక్కర్లేదు లేదు, చెప్తాడా లేదా? మరి దేవుని పనిలో కూడా అలాగే ఉన్నారు ఈరోజు సేవకులు. దేవుని పనిలో పనివాళ్ళరా మీరని చెబుతుంటే, పని వాళ్ళ సంగతి పక్కన పెట్టి ప్రభువుల వలె వీళ్ళు పెత్తనాలు చేస్తున్నారు. అసలు ప్రభువే పెత్తనం చేయలేదు, శిష్యులకు అప్పచెప్పాడు. కానీ ఈరోజు సమాజంలో కనపడుతున్నటువంటి సేవకులు పనివారిగా ఉండవలసినటువంటి పనోళ్ళు ఈరోజు ప్రభువుల వలె సంఘాలలో ఏలుతున్నారు. జాగ్రత్తగా మీరు గమనించాలి. కొన్ని విషయాలు చూపిస్తా. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో సేవకుని యొక్క లక్షణం ఎలా ఉండాలో చూడండి. దాంట్లో చూపిస్తున్నాను మీకు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో సేవకుడు ఎలా బోధించాలో చెబుతున్నాడు. దేవుని ఎదుట, జాగ్రత్తగా వినాలి, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఈరోజు మీ ముందు నుంచొని మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నటువంటి బోధ ఎవరి ఎదుట అంటే దేవుని ఎదుట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బోధించాలి ఇక్కడ నుంచున్నప్పుడు నేను. అంతేకాని నా ఇష్టానుసారంగా నేను రంకలేసి మాట్లాడతా, లేకపోతే నాకు నచ్చినట్టుగా నేను సాక్ష్యాలు చెప్పుకుంటా, నాకు నచ్చినట్టుగా నేను సవాళ్ళు విసురుతానంటే ఒప్పుకోడు, విసురుతుడు బయటికి. అందుకే నువ్వు బోధిస్తున్నటువంటి బోధ దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఎవరికి కనపడేలాగా చేయాలి? బాగా చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవరికి కనపరిచేలాగా చెప్పాలి? మనుషుల్ని కనపరచడానికి కాదు, మనుషులకు కనపడటానికి కాదు. అబ్బా వీర్రాఘపురం అయ్య గారు మామూలు దడదడలు ఆడించేశాడు రా వాక్యం అన్నాడు అనుకోండి, ఈ మహిమ ఎవరికి రావాలి? ఎవరికి రావాలి? దేవునికి రావాలి. దేవునికి మహిమ కలగాలి, దేవునికి ఘనత కలగాలి, దాని ద్వారా నీకు ఆశీర్వాదం కలగాలి. అంతేగాని దేవుని ఎదుట నిలబడ్డానన్న విషయాన్ని మరిచిపోయి యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి చెప్పవలసినటువంటి వాక్యాలు చెప్పకుండా, వివరించవలసినటువంటి సత్యాన్ని వివరించకుండా ఏదో 30-40 రెఫరెన్స్లు చెప్పేసి అమ్మ ఎరగదీసేసాను ఇలా వాక్యం అంటే ఉపయోగం ఏముంది? ఆలోచించండి. ఇప్పుడు మార్కెట్లోంచి దానిమ్మకాయలు తెచ్చుకున్నారు మీరు. పోనీ దానిమ్మకాయలు వద్దులేండి, బత్తాయిలు తెచ్చుకున్నారు అనుకుందాం కాసేపు. ఇప్పుడు తొక్క మాత్రమే వలిసేసి అబ్బా ఎంత టేస్ట్ ఉందరా ఒకరొకరికి అన్నం అనుకుంటే ఉపయోగం ఏముందా? ఏమైనా ఉపయోగం ఏముంది? ఇప్పుడు తొక్కవలసినడు నువ్వేం చేయాలి? ఆ తొనలు తినాలి. తిని అప్పుడు చెప్పాలి, పొల్లగొండయ్యా, చప్పగొండయ్యా, తీయగొండయ్యా నువ్వు చెప్పాలి. ఇది ఏమి చెప్పకుండా 100వ కీర్తన 3వ వచనం రాసుకోండి, 12వ కీర్తన 1వ వచనం రాసుకోండి అన్నాను అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా? రాసుకోవటం వరకే సరిపోద్ది. ఎవరు ఉపయోగం ఉందా? లేదు. కానీ బైబిల్ ఏం చెప్పింది? సత్యవాక్యమును సరిగా విభజించాలి. అసలు విభజన లేకుండా వాక్యం చెప్పేసి ఆహాహా ఏం చెప్పాండ్రా వాక్యం. ఏంటి నీ బొంద నువ్వు చెప్పేది సరిగ్గా వాక్యం? ఏంటి చెప్పేది? కాదండి, ఒక విషయాన్ని మనం సమాజానికి నేర్పించేటప్పుడు దాని మూలాలన్నీ చెప్పాలి. ఇప్పుడు నా బయోడేటా చెప్పమనంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు నేను
నా బయోడేటా మొత్తం చెప్పాలంటే ఈనాడున్న మనుషులకి, నా ఏజ్లో ఉన్న వాళ్ళకి వరకు మాత్రమే నేను చెప్తే అర్థమైద్ది. ఇప్పుడు మా ముత్తాతల స్టోరీ కాడ నుంచి చెప్పాలంటే ఆనాటి కాలం నుంచి తెలిసిన వాళ్ళకి ఏ చరిత్ర చెప్పాలి? ఇప్పుడు నేను మా ముత్తాతల స్టోరీ తెలిసిన వాళ్ళ కాడ నుంచి చెప్పుకుంటూ రావాలి. అలా చెప్పకుండా ఇప్పుడు నా స్టోరీ చెప్పడానికి అర్థమైద్ది వాళ్ళకి? ఏమైనా అర్థం కాదు. ఇప్పుడు దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. అంటే అయోగ్యమైన ప్రవర్తన నీలో ఉంటే దేవుని పనికి నువ్వు పనికిరావు. ఇంట్లో భార్యను అడ్డగోలు తిట్టి, దాన్ని నష్టానుసారంగా కొట్టి, ఇంట్లో వాళ్ళ ముందు నువ్వు సరి చేసుకోకుండా, నేను లోకంలోకి వెళ్ళిపోయి అబ్బా నా అంత పరిశుద్ధులు లేడు, నా అంత స్పీకర్ లేడని కాలర్ ఎగరేసాను అనుకోండి, నా గురించి తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు మీరు చెప్పండి ఒకసారి. నేను కనీసం ఒక 4-5 సంవత్సరాలు తలకాయ వంచుకొనే బాధ చేశానండి, తల ఎత్తకుండా. ఎందుకో తెలుసండి, మా నాన్నగారు మార్పు లేకపోవటం వల్ల. నేను బయటకు కూడా ఎక్కడికి వెళ్ళి గట్టిగా నేను కనీసం 2017 వరకు కూడా త్రాగుబోతుల గురించి కానీ ఈ మద్యపానాన్ని గురించి కానీ ఎక్కడ కూడా ఒక ప్రసంగం చేయలేదు. ఎందుకంటే ఎవడైనా తెలిసినోడు నా ముఖాన్ని అవుతాడని చెప్పి నేను చెప్పలా. ఎప్పుడైతే మా నాన్నగారిని మార్చుకున్నానో, ఆయన బాప్తీసం పొందాడు, అప్పటి నుంచి ఇక విస్తారంగా చెప్పడం మొదలుపెట్టి. ఎందుకంటే ఇక నా కుటుంబాన్ని నేను కట్టుకొని, ఇద్దరే ఉండరు నా కుటుంబాన్ని నేను కట్టుకోవాల్సిన వాళ్ళు. నా కొడుకు, నా తమ్ముడు పిల్లలు ఇద్దరంటే చిన్నపిల్లలు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళ గురించి. ఎంటైర్ మా ఫ్యామిలీ మొత్తాన్ని రక్షణలో తీసుకొచ్చుకున్నాను. రక్షణలో తీసుకొచ్చి వాక్యం అనే పునాది మీద కట్టాను నా ఫ్యామిలీని. ఇప్పటికీ అలా కట్టిన తర్వాత నా ఫ్యామిలీని నేను సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు సమాజంలోకి వెళ్ళాలి. ఇప్పుడు నా భార్య నా మాట వినకుండా, నా పిల్లలే నా కంట్రోల్లో లేకుండా, నా కుటుంబాన్నే నేను కట్టలేనప్పుడు ఈ బైబుల్ పట్టుకోవటానికి నాకు అర్హత లేదు. ఉందండి? లేదు. నేడు సంఘాలలో జరుగుతున్నటువంటి సేవకులలో అనేక మందిలో ఉన్న లోపాలు ఇవి. చాలామంది మాట్లాడుతున్నారు కదా, ఎక్కువగా సేవకులు పిల్లలు, సేవకులు భార్యలు చెడిపోతున్నారండి అంటున్నాడు మొన్న ఒక ఆయన. ఎందుకు చెడిపోతున్నారు? ఇప్పుడు ఎదుటివారికి బోధించే నాకు నేను బోధించుకోవాలి, అవునా కదా? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులు లోబడమని మీకు చెబుతున్న బాగానే ఉంది. ఇదే మాట నా భార్యకి చెప్పలేదు, ఆమె పట్టించుకోలేదు అనుకోండి, ఏమైనా బాగుందా? తండ్రులారా మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచడానికి మీకు చెప్పాను. ఇప్పుడు ఈ బోధ నా పిల్లలకి అప్లై చేయలేదు అనుకోండి, ఏమైనా బాగుందా? చెప్పాలి మీరు. ఇప్పుడు దొంగతనం చేయొద్దని మీకు చెప్పి నేనే దొంగతనం చేశాను అనుకోండి, ఏమైనా బాగుందా? చెప్పండి. అందుకే చెబుతున్నాడు, ఎదుట వారికి బోధించే నీకు నువ్వు బోధించుకోవా? చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. రోమిలకు రాసిన పత్రిక, అన్ని వాస్తవాలు చూపిస్తున్నాను మీకు. చూడండి సమాజంలో జరుగుతున్న మోసాలు ఇవన్నీ. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎదుటవానికి బోధించు నీకు నీవే బోధించుకునవా? అడుగుతున్నాడు దేవుడు. ఎదుట వారికి చెప్పే ముందు నువ్వు చెప్పుకో, నీ ప్రవర్తన సరిచేసుకో. ఆ తర్వాత నీ భార్యకి చెప్పు, నీ భార్య ప్రవర్తన సరిచేయి. ఆ తర్వాత నీ పిల్లలకు చెప్పు, ఆ పిల్లల ప్రవర్తన ప్రభు యొక్క శిక్షలో బోధలో కట్టు. ఆ తర్వాత నీ తల్లిదండ్రులకు చెప్పు, నీ కుటుంబానికి చెప్పు. ఆ తర్వాత అవతల కుటుంబానికి నీ అత్తమామలకు చెప్పు, వాళ్ళ బామ్మర్దులకు చెప్పుకో. వీళ్ళందరినీ కట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు సమాజంలోకి రా. ముందు నీది నువ్వు కట్టుకోవడం చేతకాక సమాజంలోకి వచ్చి నేను కడతాను ఎన్ని తలకాయ నువ్వు కట్టేది? బైబిల్ అదే చెప్తుందండి. అందుకే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులరా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు, నీ బోధన గూర్చియు జాగ్రత్త. చూసారా ఏం మాట్లాడారు పౌలు గారు? తిమోతి జాగ్రత్త. ఫస్ట్ నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త అన్నాడు. నీ ప్రవర్తన బాగుండాలి, నీ క్రియలు బాగుండాలి, నీ ఆలోచన, నీ తీరి మొత్తం బాగుండాలి. ఆ తర్వాత నీ బోధ, ఫస్ట్ ఏమన్నాడు? నీ స్టాండర్డ్ బాగుండాలి. ఆ తర్వాత నువ్వు బోధిస్తున్న బోధ బాగుండాలి. ఈ రెండిట్లో కనుక నువ్వు సక్సెస్ అయితే, ఈ రెండింటి విషయాల్లో నీ ప్రవర్తన బాగుంటే నీ బోధ వినేవారిని, ఆ తర్వాత నిన్నును, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ వ్యవస్థను నువ్వు కాపాడుకుంటావు అన్నాడు. ఇంత క్లారిటీగా బైబిల్ చెప్తుంటే ఇదంతా గాలికి వదిలేసి ఏదో ఆదికాండంలో ఒక మొక్క, ప్రకటన గ్రంథంలో ఒక మొక్క, మధ్యలో ఒక కీర్తన గ్రంథంలో ఒక మొక్క తీసుకొని ఒకదానికొకటి పొంతనే ఉండదు. చూస్తున్నారు కొన్ని వాక్యాలు మీరు బైబిల్ యూట్యూబ్లో చూస్తున్నారు, యూట్యూబ్లలో అస్సలు ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పాలి ఈ వాక్యాలకి.
ఇట్లా బోధించుకుంటూ పోతూ ఇదిగో మేమే గొప్పవారము, మేమే దీవించబడిన వారము, మేమే అభిషేకం పొందిన వారము, ఇదిగో మాకు వీర్రాఘపురం వెళ్ళమన్నాడు, ఇదిగో పలానా రాము వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు, ఇదిగో పలానా వీధిలో ప్రార్థన పెట్టమన్నాడు, ఇదిగో పలానా మనిషితో సాయం చేయించమన్నాడు. రతరా దేవుడు నా కల్లో కనపడ్డాడు. ఏంటండి మోసపూరితమైనటువంటి బోధలు? ఇది ఈనాడు జరుగుతున్న మోసం కాదండి. చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలోనే ఇర్మియా గారు ఆనాడే చెప్పాడు తండ్రి అయినటువంటి దేవుని ఆత్మచేత. చూడండి ఒకసారి ఆ మాటలు చూడండి, ఎంత బాగుంటాయి ఆ మాటలు. మరికొన్ని మాటలు చూద్దాం. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి, జాగ్రత్తగా వినాలి, మీరు ఏం ప్రకటిస్తున్నారో సమాజంలో మీరు గమనించాలి. ఈ విషయాలన్నీ కూడా అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో అసలు నేను మాట్లాడలేదు. వారు అసత్యమైన దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. వాళ్ళ మనసులో ఏదనిపిస్తే అది చెప్పేయటం. అసలు ఇది జరిగిందా జరగలేదన్న ఆలోచన మనకుండదు. ఇది నిజమా అబద్ధమా అనే వాక్య జ్ఞానం మనకుండదు. కానీ వాడు చెప్పిన ప్రతి అబద్ధాన్ని మనం నమ్మేసి మోసపోతుంది నేడున్న క్రైస్తవ్యం. అందుకే దేవుడు రాయించాడు మాట. ఏమని రాయించాడు? యెహోవా ఇట్టంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. ఈరోజు లేరా సమాజంలో ఎలాంటి వాళ్ళు? లేరు అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు అర్థం కాలేదు, నువ్వు మోసపోతున్నావు ఇంకా. అందుకే అంటున్నాడు, ఏమేం చేస్తారంటే వీళ్ళు అసలు నేను అలా పంపలేదు, అసలు నేను వాళ్ళకి ఆజ్ఞాపించలేదు, పలానా చోటకి వెళ్ళండిరా, పలానా మాటలు చెప్పడరా నేను చెప్పలేదు, వారితో అసలు నేను మాట్లాడనే లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసత్య దర్శనం అంటే అబద్ధాలు చెబుతున్నారు మీతో. దేవుడు మా కల్లో కనపడ్డాడు, పలానూరు వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళమన్నాడు, ఇక్కడికి వెళ్ళమన్నాడు అని చెప్పేటటువంటి నేడున్నటువంటి సేవకులు ఎవరి నోటైతే ఈ మాట వస్తుందో వాళ్ళంతా ఫేక్ గాళ్ళని మీకు గుర్తుపెట్టుకోవాలా. మొన్న కూడా ఒక ఆయన అంటాడు, మేము ఒక ప్రాంతానికి మొన్న మధ్య లోకల్లో ఒక చోటకి వెళ్ళాను, పిలిస్తే వేరే సహవాసులు పిలిస్తే వెళ్తే ఆయన అంటున్నాడు, ఆయన మాటలు ఏమంటాడంటే, నన్ను ఈ ప్రాంతానికి రమ్మని దేవుడు నాకు ఎప్పుడో దర్శనం ఇచ్చాడు అన్నట్టు. దర్శించాడా? ఎలా దర్శిస్తాడు నిన్ను? వాక్యము చేత మాత్రమే దేవుడు ఈ కాలంలో మాట్లాడతాడు. దేవదూతల ద్వారా మాట్లాడే కాలం అయిపోయింది, దర్శించే దర్శనాల కాలం అయిపోయింది. అవన్నీ అయిపోయినాయి బాబు అని చెబుతుండే ఇంకా దేవుడు దర్శనాలు ఇచ్చాడని మాట్లాడుతున్నాడంటే వాడికి వాక్యం తెలియదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు, వాళ్ళని నేను ఎన్నుకోలేదు అంటున్నాడు దేవుడు, వాళ్ళని నేను పంపలేదు అంటున్నాడు దేవుడు. మరి వీళ్ళంతా ఎవరు అసిస్టెంట్లు? వీళ్ళంతా ఎవరి చేత ఎన్నిక చేయబడిన వాళ్ళు? వీళ్ళంతా ఎవరు పంపితే వచ్చిన వాళ్ళు? వీళ్ళంతా భూమి మీదకి ఎవరి చేత ఈ సువార్త జరుగుతుంది? ఏమండి పాస్టర్ గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు, వాళ్ళు బైబిల్లోని చెబుతున్నారు, నువ్వు బైబిల్లోని చెబుతున్నావు, మరి వాళ్ళు చేసిన తప్పు అంటవేంటి అని అంటే, మరి నిన్ను మోసం చేసి నిన్ను నరకానికి పంపించాలంటే బైబిల్ చెప్తేనే మోసపోతావు. మరి నువ్వు వేరొకటి చెప్తే మోసపోవు నువ్వు. అందుకని బైబిల్ రెఫరెన్స్లే నీకు చూపిస్తారు, బైబిల్ రెఫరెన్స్లతోనే నీతో మాట్లాడతారు, నిన్ను మార్గం తప్పించి నాశనానికి పంపిస్తాడు. అందుకే అంటున్నాడు కదా, ఇదిగో నేను మాట్లాడుతున్నటువంటి మాటలు నావి కాదు, ఇవి దేవుడి మాటలు. కనుక ఈ ప్రకటించబడుతున్నటువంటి ఈ మాటల ద్వారా మిమ్మల్ని గట్ట సంతోషపరిచే భావనతో నేను చేస్తే, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే బోధ కనుక నేను చేస్తే, ఎట్లాంటి ఆవభావాలతో నేను కనుక మాట్లాడితే, ఇదిగో నేను క్రీస్తు దాసుడను కాదు అంటున్నాడు పౌలు గారు. ఒక ఆయన అంటున్నాడు, ఏమండి ఇట్లాంటి అయ్యగారులు వస్తే అసలు ఆనందమే ఉండదు మీటింగ్కి, ఎలాంటి వాళ్ళని పిలవమోకుండా అన్నాడు మొన్న ఒకడు. అంటే మేము వస్తే ఆనందం ఉండదంట మీటింగుల్లో. మరి ఎవరిని పిలిస్తే మీటింగ్కి ఆనందం వస్తుందో? మరి ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళని పిలుచుకురా, బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు యాక్టింగ్. మొన్న ఒక అయ్యగారు వచ్చిందంటే, అబ్బో అసలు మీటింగ్ మొదలుపెట్టిన కానీ చెండికి దాకా ఒకటే నవ్వులంట. మరి వెళ్ళి నరకానికి పో, అక్కడ నవ్వుదుగా వెళ్ళి. అంటే నవ్విస్తే గొప్పట సేవకుడు నీకు? అంటే ఎవడ మెప్పు కోరుకుంటున్నావు నువ్వు భూమి మీద? చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో. నవ్వుతావా? నవ్వు, మరి నీకు చూపిస్తా 2 మాటలు చూద్దు. కానీ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా?
నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాక ఏ పోదును. ఎవడైతే మనుషుల్ని నవ్విస్తున్నాడో వాక్యం చేత, ఎవడైతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు చేస్తున్నాడో వాడు క్రైస్తవుడు కాదు, క్రీస్తు దాసుడు కాదు, వాడు సంఘ సభ్యుడికి అర్హత లేనివాడు. మరి ఎట్లాంటి వాళ్ళ పబ్లిసిటీ ఎక్కువ ఉంది కండి సమాజంలో. ఉందా లేదా? ఉందా లేదా? ఒక వీడియో ఉంది, చూపించమంటారు? మీకు టైం దొరికింది కాబట్టి చూపిస్తున్నా, చూడండి ఏమనుకోకుండా. ఒక వీడియో మీకు చూపిస్తాను నేను. ఎంత బాగుందండి అసలు, ఎట్లాంటి వాళ్ళు చూడండి, ఎంత పబ్లిసిటీగా ఉన్నారు ఇలాంటి వాళ్ళంతా. మళ్ళీ మీరు నవ్వమాకండి, మీరు నవ్వకుండా చూడాలి జాగ్రత్తగా. మీరు నవ్వమాకండి, మీకు చూపిస్తున్నా. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు ఈరోజు సమాజంలో ఉన్న మనుషులకు కావాలి. ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ఎక్కువగా ఆకర్షించి ఎక్కువగా వాళ్ళ యొక్క ఇష్టాలతో ప్రకారం వీళ్ళు ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నారో, ఎందుకు ఇట్లాంటి వాళ్ళని సంఘాల్లోకి ఆహ్వానిస్తున్నారో, ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ఎక్కువగా అనుసరిస్తున్నారో, ఈరోజు సంఘములో ఉన్న సభ్యులలో ఉన్నటువంటి రోగం ఏంటో మీరు చూడగలిగితే, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి మీరు కొన్ని మాటలు చూడగలిగితే అసలు చూడండి ఎట్లాంటి భావజాలాలు ఉన్నాయి సంఘాల్లో. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సంఘం నడుతున్నారు. పాస్టర్ గారు, ఏమ్మా ఎవరిని పిలుద్దాం ఇయ్యాలా? ఈరోజు గారిని పిలవండి. అబ్బా ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు ఆయన. మనం ₹1,00,000 ఖర్చు చేస్తున్నాం కదా, మరి ఆ మాత్రం ఆనందం లేకపోతే ఎట్ట? మరి ఆయన పిలిపించండి, 10,000 ఖర్చు అయినా పర్లేదు. మరి సత్యమైన వాక్యం చెప్పాడు, ఇక్కడే పక్కనే పుట్టిరాల్లో ఉండగా వద్దమ్మా అంటే వద్దు, ఆయన పిలవమాకండి. మరి ఎవరు కావాలి మీకు? మాకు ఆరోగ్యకరమైన బోధ చెప్పోడు మాకొద్దు. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డాం కదండి మనం కూడా, అంతేనా? టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయాం. హాస్పిటల్ కూడా ఒకప్పుడు 30-40 ఉండే హాస్పిటల్ ఈరోజు 140కి చేరిందండి. విజయవాడలో నక్కల రోడ్లో 140 హాస్పిటల్కి చేరినాయి. మానవ అవయవ నిర్మాణంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక హాస్పిటల్ కట్టేశారు ఆల్రెడీ. మరి ఒక్కొక్క డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే 5 లక్షలు ఖర్చు అవుద్ది. మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆడు మాత్రం? మరి ఎక్కడి నుంచి సంపాదిస్తారు చెప్పండి? మీరు అడ్డమైన గడ్డలా తిరిగి రోగాలు తెచ్చుకుంటేనే కదా హాస్పిటల్కి పోతే మీ డబ్బులు లాగేదాడు, అంతేనా? దేవుడు చెప్పాడు, నాయన నీ దేహానికి హానికరమైనది ఏది నువ్వు తినటానికి కానీ తాగటానికి కానీ లేదు. ఒకవేళ నీకు తెలియకుండా తీసుకుంటావేమో, ఒకవేళ మోసపోతావేమో, అట్లాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండటం కోసం దేవుడు చెప్పాడు, నువ్వు భోజనం చేసినా పానం చేసినా ఏం చేసి తీసుకోమన్నాడు? మొన్న అందరు రౌండ్ కూర్చున్నారు పాపం. వాళ్ళు ముచ్చట్లో పడిపోయి ప్రార్థన, మరి అయ్యగారులే మొత్తం రౌండ్ కూర్చున్నారు, చక్కగా పెట్టారు. దాంట్లో బిర్యానీ మక్కగా మొత్తం అన్నీ పెట్టారు, ఐటమ్స్ అన్నీ పెట్టేసరికి ఈ ఆనందంలో సంతోషంలో వీళ్ళందరూ కూడా మర్చిపోయి టక్కుని కలిపేసి నోట్లో పెట్టారు. నేను కొద్దిగా లేటుగా కూర్చున్నా, అన్నీ చదువుకొని వచ్చి లేటుగా కూర్చున్నా. ఇక మరి వీళ్ళందరూ చూశాను, నేను ఎవరిని ప్రార్థన చేస్తామని చూసా, ఎవరు ప్రార్థన చేయలే. మరి నేను లాస్ అవ్వకూడదుగా, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదుగా. మరి దేవుడు నన్ను ఏదో వాడు చేస్తాడు అని చెప్పి భయం ఉందిగా అని చెప్పి వెంటనే చేయి పెట్టకముందే ప్రార్థన చేసుకుని తిన్నా. అంటే వాళ్ళకి ఏదో అయిందని కాదు నేను చెప్పేది, వాళ్ళకి కూడా ఏం కాకూడదని ప్రార్థన చేసిన తర్వాత మనం భోజనం చేసినా పానం చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం తీసుకుంటే, ఒకవేళ తాగే నీళ్లలో ఏమైనా ప్రమాదం ఉందేమో, ఒకవేళ తాగే నీళ్లలో ఏమైనా లోపం ఉందేమో, ఆ ప్రార్థన వాటర్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధి. నువ్వు భోజనం తినేటప్పుడు నీకేం తెలుసు? హోటల్ ఫుడ్ పెడతాడు, కప్పబడిందో తెలియదు, బలిబడిందో తెలియదు, తొండబడిందో తెలియదు. అందులో నీకు తెలియకుండా గబగబది ఒకరోజు మా ముందు బకెట్లో ఈగబడింది, అందులో సాంబార్ బకెట్లో. నా ముందు వాళ్ళు ఇద్దరు పోసుకున్నారు, చక్కగా తింటున్నారా, ఇక లొట్టలు వేసుకుంటుంది. నా ముందు ఆడు ఏగని తీసి బయటేసిండు. మరి నాకు 4 కళ్ళు కదండి, మరి నేను చూస్తా జాగ్రత్తగా అన్నీ. ప్రతి తెచ్చోడు వడ్డిచ్చోడు చేతులు కూడా చూస్తాను నేను, ఆడు బాగున్నాడు లేడని. బాగుంటేనే తింటాడు దగ్గర, అది తిన్నాం. మళ్ళీ మీరు అట్ట అనుకున్నారు, అయ్యగారు మమ్మల్ని కూడా చూస్తాను అనుకున్నారు.
ఏది పెట్టినా ప్రార్థన చేసుకొని తింటాను నేను, అట్ట అనుకోమని తప్పది. వాడు ఏకం తీసి బయట పడేసాడు, పక్క పెట్టేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని తినాలి. అది మంచి పద్ధతి. ప్రార్థన చేసుకోరు, ప్రార్థన చేసుకోకుండా తినేస్తూ ఉంటారు. ఆ తర్వాత గ్యాస్ పట్టింది, ఆన పట్టింది, ఏడ పట్టింది, అరగట్లేదు, వాంతి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి ఏం చేస్తారు తెలుసు? ఆ టైంలో వెంటనే థమ్సప్ తీసుకురావటం, దాంట్లో పోయటం. అసలు థమ్సప్ దేని కొడతా తెలుసా? ఫారెన్ కంట్రీల్లో బాత్రూమ్లు కడగటం కొడతారు దాన్ని. ఈరోజు నువ్వు తీసుకొచ్చి లోపలేసి అబ్బా బలానికి టానిక్ తాగినట్టుగా ఫీల్ మళ్ళీ మీకు. ఏమండి, ఈరోజు మొన్న ఒక హాస్పిటల్కి వెళ్తే ప్రతి పిల్లలకి పేగిపోతలు వస్తున్నాయి, గమనించాలా? పిల్లలు అన్నం తినట్లేదు, కడుపు మంట వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ముక్కులు ఎమ్మట కారుతుంది అని చెప్పి అన్నం తినకోకుండా మారం చేస్తుందంటే పేగుల్లో ఎక్కడో తేడా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక ఆరోగ్య సూత్రం చెప్పారు డాక్టర్ గారు, దగ్గర కూర్చొని అడిగాను నేను వెళ్ళి, ఏమండి చిన్న వయసులోనే 35 సంవత్సరాలు రాకముందే స్త్రీలకి గర్భసంచి ఇన్ఫెక్షన్ వస్తుంది, గర్భసంచులు తీయించేసుకుంటున్నారు కదా, దీనికి మూలాలు ఏంటండి? ఎక్కడికి వెళ్ళినా చాలామంది నాకు ఈ నెల రోజుల్లో 10 మంది ఫోన్ చేశారు గర్భసంచి గురించి ప్రార్థన చేయమని. ఏంటి సార్ ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే చెప్పాడు కదండి ఆయన, ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మీకు చెప్తున్నా మా చెల్లెలుగా మీ అందరికి జాగ్రత్త పడాలని. ఎవరైతే మీ పిల్లలు ఇంట్లో 7 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి కనీసం వారానికి ఒక్కసారి మాత్రమే కోడిగుడ్డు ఇవ్వాలి. నెలలో ఒక్కసారి మాత్రమే చికెన్ పెట్టాలి ఆ పిల్లలకి. తింటున్నారు కదా, నోటి రుచి బాగుంది కదా అని పెట్టుకుంటా పోతే 8-9 ఏళ్లకే వాళ్ళకి మెచ్యూరిటీ అవుతున్నారు. ఇలా అయినటువంటి పిల్లలు 16 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ అవయవాల్లో మార్పు వస్తుంది. 20 ఏళ్ళు రాకముందే మ్యారేజ్ అవుతుంది. 27 సంవత్సరాలు రాకముందే ఒకరికో ఇద్దరికో పిల్లలు పుడుతున్నారు, లేదంటే పుట్టట్లేదు. కొంతమందికి పుట్టినా పుట్టకపోయినా డేట్లు టైమింగ్స్ దాటిపోయి వచ్చినటువంటి పిల్లల గర్భసంచి ఖచ్చితంగా డ్యామేజ్కి ప్రాబ్లం అవుతుంది. 33 సంవత్సరాలు రాగానే పెద్ద ఆపరేషన్ చేయకముందానే గర్భసంచికి ఉన్నటువంటి 2 వాల్స్లో ఒక వాల్ డమ్మీ అయిపోతుంది ఖచ్చితంగా. ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వస్తుందంటే ఖచ్చితంగా ఎక్కువగా చికెన్ తినటం వల్ల, కోడిగుడ్డు తినటం వల్ల, పిల్లలు ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడటం వలన వస్తున్నటువంటి ప్రాబ్లం సార్. ఇది మీ పిల్లలు తినకుండా, మీ పిల్లల్లో రాకుండా మీరు జాగ్రత్త పడమంటే నేను చెప్పాను, నా పిల్లలు నాకంటే పెద్దోళ్ళండి అని చెప్పాను. ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉంటే 7-8 సంవత్సరాల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టకుండా చూసుకోండి, చెప్పండి అయ్యా మీరు ఇల్లని. పాపం వాళ్ళని డాక్టర్ గారు ప్రేమపూర్వకంగా హెచ్చరించిన, మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నా. మీ పిల్లలకి దయచేసి తింటున్నారు కదా అని చికెన్ పెట్టకండి, కోడిగుడ్లు పెట్టకండి. ఇంకా అవసరం అయితే మీరు చేపలు తీసుకొచ్చి పెట్టండి, కూరగాయలు పెట్టండి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి తల్లులారా మీకు వందనాలు చెప్తున్నా, మీ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే ప్రమాదానికి గురవుతున్న చాలామంది చచ్చిపోతున్నారు పిల్లలు, పిచ్చోళ్ళు అవుతున్నారు, వికలాంగులు అయిపోతున్నారు పిల్లలు. వాళ్ళ నరాలు, వాళ్ళ బ్రెయిన్ మొత్తం కూడా డెడ్ అయిపోతుంది. టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దిగా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. కనుక మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది, అర్థం చేసుకోండి. వాక్యం నేర్పించండి పిల్లలకి, వాక్య ప్రకారం పెంచండి. అందుకే మాట్లాడుతున్నాడు ఆరోగ్యకరమైనటువంటి బోధన. హిత బోధన కాడ 2 పుట్టినట్లు ఎవరైనా చూడండి, హితబోధ అన్నకాడ ఏముంది? ఆరోగ్యకరమైన బోధ. ఏమండి ఈరోజు సంఘానికి అవసరమైంది ఆరోగ్యకరమైన బోధ, అనారోగ్యమైనటువంటి బోధ. ఏమండి మంచి ఫుడ్ కావాలా, చెడ్డ ఫుడ్ కావాలా? ఏ ఫుడ్ కావాలి? మనం బలంగా ఉండాలంటే ఏ ఫుడ్ తినాలి? ఇప్పుడు చెప్పండి, మనం బలంగా ఉండాలంటే ఏ ఫుడ్ కావాలి? ఆరోగ్యకరమైన ఫుడ్ కావాలి. కానీ మరి ఈ ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ చెబుతుంటే జనులు వింటున్నారా? వినకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు పౌలు గారు. అప్పుడు వచ్చిందా రాలేదా? విస్తరించిపోయింది. రావటం కాదు, విస్తారంగా జరుగుతుంది ఇప్పుడు బోధ. ఇప్పుడు చెప్పండి, ఇది మనుషుల మెప్పును కోరుకునేదా, దేవుని మెప్పును కోరుకునేది? మీరు చెప్పాలి. హితబోధ మాత్రమే దేవుని మెప్పు కోరుకునేది. హితబోధ మాత్రమే దేవుని మహిమపరిచేది. హితబోధ మాత్రమే పాపిని మార్చగలుగుతుంది. హితబోధ మాత్రమే నీ కుటుంబానికి దీవెన తీసుకొస్తుంది. హితబోధ మాత్రమే నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. అంతే తప్ప మాయతో కూడినటువంటిది, మనుషుల మెప్పు కోరుకునేది, అగ్రస్థానాలు కోరుకునేది, మనుషులకు కనబడు నిమిత్తం చేసేటటువంటి బోధ నీ కుటుంబానికి దీవెన కాదు, అది ఆశీర్వాదం అంతకన్నా కాదు అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట చెప్తున్నాడు. ముగిద్దాం మీకు త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. ఎంత బాగుందండి ఈ మాట. ఇప్పుడు నేను పైకి ఎక్కేది నన్ను జనాలు చూడాలా? నేను కిందకి దిగేది చూడాలా? నేను బండి మీద ఎక్కేది చూడాలా? బండి మీద నుంచి దిగేది చూడాలా? కారులో ఎక్కేది చూడాలా? కారులో దిగేది చూడాలా? జనాలు ఏం చూడాలి? నన్ను ఏం చూడాలండి జనాలు? అయ్యగారు వాక్యం ఎట్టా చెబుతున్నాడు, వాడి బిహేవియర్ ఎలా ఉంది, వాడి విధానం ఎలా ఉంది, అది చూడాలి నన్ను మీరు చూస్తే. ఏంటి రోజు బాగా చెప్పాయి గారు, ఏంటి అలా ఏం పోయే కాలం వచ్చి ఎట్ట చెబుతుండో అనుకోకుండా వాక్య ప్రకారం చెబుతున్నాడు లేదా, అసలు ఇది వాక్యానుసారమా కాదా, ఇది బైబిల్లో ఉందా లేదా అని నా మాట చూడాలి, ఈ బైబిల్ చూడాలా. అంతేగా నేను టక్ వేసుకొచ్చానా, వేసుకొస్తే ఏ బెల్ట్ పెట్టుకొచ్చా, కింద సాక్స్లు వేసుకొచ్చానా, ఏ కంపెనీ సాక్స్లు వేసా, ఇవన్నీ అవసరమా? మీకు అవసరం లేకపోవచ్చు. ఒకవేళ నేను ఆటలు తీసి రైలు పెట్టి ఇంజిన్ వెనకాల కనుక పెట్టలకు పెట్టినట్టు ఒక 40 పెట్టలు పెట్టినట్టుగా టాటస్ మీద టాటస్ పెడితే లాభం ఉందా ఎవరికైనా? పోయినసారి ఒకసారి చెప్పి మళ్ళీ చెప్తాను, ఎవడికి కోపం వచ్చినా. ఈ టాటస్లు ఎక్కువ పెట్టేవాడికి ఏ పని ఉండదండి. ఏ పనిలో ఎన్నోడు పెడతాడు, పనికిమాలినోడు. పని ఉన్నోడు ఎవడు పెట్టడు ఇవన్నీ. ఎట్లాంటివి చెప్తారు రోసాలు ఒక్కొక్కడికి. వాక్యాలు పెట్టు, 10 మంది వింటాడు, 10 మంది చూస్తాడు. నీ పుట్టలు ఎవడకు కావాలా? నువ్వు ప్యాంట్ వేసుకుంటే మాకెందుకు, లంగా కట్టుకుంటే మాకెందుకు, వాక్యం చెప్పు. నా టాటస్తో నీకేంటి పని, నిన్నెవడు చూడమన్నట్టవా? నలుగురు ఓస్తున్నారు అయ్యా, అది గుర్తుపెట్టుకో. నలుగురు ఓస్తారు నేను చూసి. మనం చేసే పని వల్ల మనం కనపడకపోయినా పర్లేదు. నేను చేసే పనిలో నేను కనపడనక్కర్లేదు ఎవడికే, కానీ నా పరిచర్య కనపడాలి, అది దేవునికి మహిమ కలగాలి. అది నా గోల్ ఇక్కడ. అంతేగా నేనెవడిని కనపరుచుకోవడానికి, నేను వైట్ ఎత్తే నీకెందుకు, లేకపోతే ఇంకేదైనా ఎత్తుకుంటే నీకెందుకు, అది నేను పబ్లిసిటీ చేయనక్కర్లేదు. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. ఒరే నాయన, నన్ను అనుసరిస్తున్నటువంటి మీరు మీ కార్యాలు చేసేటప్పుడు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఏ కార్యాలు చేయొద్దన్నాడు? నీతి కార్యాలే కనపడకుండా చేయమన్నాడు. మరి నీతి కార్యాలే కనపడకుండా చేయమని చెప్తే నువ్వేంటి? ఏంటండి అసలు ఇది ఏం జరుగుతుందో క్రైస్తవులు మీరు ఆలోచించండి. ఇది దేవుని మెప్ప, మనుషుల మెప్ప? ఎవరి మెప్పు కోసం అండి ఇదంతా? ఇప్పుడు నేను అక్కిరెడ్డిగూడ నుంచి వీర్రాఘపురం వస్తున్నా కారులో అని ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను అనుకోండి, ఏమైనా బాగుందా? మొన్న ఒక 20 మంది సేవకులతో తిరిగాను. అసలు నేను ఎంతమంది వచ్చారో లెక్కలేదు. వీళ్ళందరితో తిరిగా ప్రతి ఒక్కడితో నన్ను తీసుకున్నాను. మీకు గొప్ప విషయం చెప్పమంటారా? అందరిలో చిన్నోడైనా నేను టక్క చేయకుండా ఉన్నా కూడా అందరూ నన్ను తీసుకొని పోయారు. అందరూ నేను కలుసుకోవడం ఎంత ఆశీర్వాదం అని ప్రతి ఒక్కరు నన్ను పొగిడారు. కానీ నేను ఒకటే చెప్పా, మనందరూ కలుసుకోవడం దేవునికి మహిమన్న. నేను లాస్ట్లో ఖమ్మం నుంచి వచ్చిన పాస్టర్ గారు అన్నాడు, తమ్ముడు ఒకసారి నీ వాట్సాప్ నుంచి నాకు వాట్సాప్ చేయవా అన్నాడు. ఏంటన్నా అంటే, మన ఫోటోలు, మన గ్రూప్ ఫోటోలన్నీ పెట్టాను. ఒక్క ఫోటో కూడా తీయలేడు ఈయన. ఒక్క ఫోటో కూడా తీయలేను, నేను తీయను కూడా. నేను నాకేం అవసరం? నేను చేసే పని దేవునికి మహిమ కలగాలి. నాకెందుకు ఈ పనికి మాల ఫోటోలన్నీ నా ఫోన్లో? ఒక వారానికి వచ్చి దానికి కనీసం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వారానికి వచ్చి 1000 ఫోటోలు డిలీట్ చేస్తాను నేను. అన్ని గ్రూప్ ఫోటోలు నాకు వస్తాయి. ఎందుకంటే నా ఫోన్ లోడ్ అవ్వకూడదు. ఎవడో పనికి మాల ఫోటోలు నాకెందుకు? నా ఫ్యామిలీ ఫోటోలో ఉంచాను. నా ఫోన్లో మీరు చెక్ చేసుకొని చూసుకోండి, నా హిస్టరీ మొత్తం చూడండి. దేవుని వాక్యం తప్ప, దేవుని వాక్యానుసారమైనటువంటి థంబ్నెయిల్స్ తప్ప చివరికి నేను మాట్లాడిన వీడియోలు కూడా దాంట్లో ఉండవు నా స్టోరేజ్లో. వాక్యానికి ఇప్పుడు చూపించాను ఒక వీడియో, మీకు ఏనోస్ వీడియో చూపించానా? వాక్యానికి సంబంధించిన వీడియోలు, వాక్యానుసారంగా సమాజాన్ని హెచ్చరించడానికి మాత్రమే పెట్టుకుంటాను నేను కొన్ని వీడియోలు. నేను యూట్యూబ్లోకి వెళ్ళేది కూడా దేనికి వెళ్తాను తెలుసానండి? పనికి మళ్ళీ చెత్త చూడండి. నేను వెళ్ళి నాకు వాక్యానికి అవసరమైన దాని వరకే టచ్ చేస్తాను, దాన్ని మాత్రం తీసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటాను నేను. అది దేవుడు నాకు ఇచ్చింది. ఎందుకంటే మీరు ఎవరు చూడకపోయినా నన్ను ఎవరు చూస్తున్నారు? నా భార్య చూడకపోవచ్చు, నా బిడ్డలు చూడకపోవచ్చు, నన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవునికి భయపడతాను నేను, ఎవరికి భయపడిన భూమి మీద ఎవరికి భయపడి. నేను ఒక ఆయన అంటున్నాడు, అన్న నువ్వు నా ఎదుట ఉంటే నాకు సింహం ఉన్నంత ఎదురు ధైర్యం అన్నా అన్నాడు. దేవుడు వద్దా నీకు అన్నా? నేను ఇప్పుడు నన్ను పొగుడుతున్నావు, నువ్వు అంటే నేను బావాలని కోరుకుంటున్నావు. నువ్వు దేవుడు వద్దా నీకు నాకు దేవుడు ఉండాలి ముందు. నేనే ఊరిని ఆప్టరాలు, నేను పనిలో వాక్యం తప్ప మిగతాది ఏది నాకు తెలియదు. ఏం మాట్లాడనుకోండి. నేను
అని చెప్తున్నాను నేను. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నాయన మీరు మనుషులకు కనబడాలని చేయొద్దు, ఎందుకంటే మనుషుల మెప్పును అస్సలు కోరొద్దు అంటున్నాడు ఆయన. మరొక మాట చూస్తారా, లోకాసువార్తలో చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉంది. లోకాసువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. లోకాసువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు, ఏమన్నాడండి, మిమ్మల్ని పొగిడారనుకో మనుషులంతా, ఏమొస్తుందట మీకు? అందుకే నేనేం కోరుకుంటా తెలుసా అంటే వాస్తవంగా చెప్తున్నా మీకు, నన్ను తిట్టాలని కోరుకుంటాను నేను. అందుకే తిట్టేలాగే చెప్తా వాక్యం, ఉన్నదన్నట్టు చెప్తా కదండి. ఉన్నదన్నట్టు చెప్తే నేను మొన్న కూడా ఒక ఆయన అన్నాడు, తమ్ముడు ఇటు చెప్పకూడదు తమ్ముడు వాక్యం, మరి ఎటు చెప్పాలి వాక్యం? ఉన్నదన్నట్టు చెప్తా, ఎక్కడికి నచ్చినా నచ్చకపోయినా, నన్ను పిలిచినా పిలకపోయినా ఒకటే చెప్తా, ఉన్న వాస్తవం చెప్తాను నేను ఇంకంతే. అలా సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది సమస్య? నువ్వు ముందే వాక్యం వింటే సమస్య రాదు కదా నీకు. నీ సమస్య వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నావు, నేను ప్రతి ఆదివారం గుడికి మానకుండా వస్తా అని ఉడంబడికి చేసుకున్నా అన్నాడు సాక్ష్యంలో. ఉడంబడికి చేసుకున్నా, మరి ఉడంబడికి కట్టుబడి ఉండాలి కదా. రోగం తగ్గిన రోజులు మందిరానికి వచ్చి రోగం తగ్గిన తర్వాత నీ ఇష్టానుసారంగా కిరాయిలా తిరిగితే చెప్పాను ఆడికి అందరి ముందే. తర్వాత బాధపడడం మరి లైవ్లో చెప్పాను ఆడికి కూడా ఇదే మాట, నీకు నొప్పి కలిగినా సరే నువ్వు దేవునితో తీసుకున్న వాగ్దానానికి ఉడంబడి కట్టుబడి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళావు, దేవుడు ఇంకా నీ కుటుంబాన్ని దీవిస్తాడని చెప్పాను నేను. ఇట్లాంటివి చెప్పకుండా వెరీ గుడ్ రా, మంచి నిర్ణయం తీసి సూపర్ రా, నువ్వు ఒక వారం వెళ్ళకపోయినా ఏం ప్రాబ్లం లేదురా, నెలకొకసారి పోరా అని చెప్పాను అనుకోండి, బాగుంటుంది ఏమైనా? ఈనోడికి ఈడికి బాగుండొచ్చు, మరి దేవుడు బాగుంటుందా? అప్పుడు ఎవరి ద్వారా ఎవరు మెప్పు కోల్పోతున్నారు? మనుషులకు మెప్పుకరంగా ఉండొచ్చు నా మాటలు, కానీ దేవునికి మెప్పు కలగదుగా ప్రియులారా, మీరు ఆలోచించండి. అందుకే చెబుతున్నాడు, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. అబద్ధాలు చెప్పేవాళ్ళని కూడా మనం ఏం చేస్తాం తెలుసండి, అబ్బా అయ్యగారు ఎంత సూపర్, అబ్బా గొప్పోడు కదా. ఎక్కడి నుంచి వచ్చాడు అబద్ధాలు చెప్పి అయ్యగారు? అమెరికా నుంచి వచ్చిండు. అబద్ధాలు చెప్పాడు, అమెరికా నుంచి వచ్చేసరికి నీకేమనిపిస్తుంది తెలుసా? ఇటు అమెరికా నుంచి ఎర్రాగపురం వచ్చిండా? ఆ ఎర్రాగపురం వచ్చాడు. ఎవరైనా అమెరికా నుంచి వచ్చిన అయ్యగారు, మరి అమెరికా నుంచి వచ్చిన అయ్యగారు ఇక్కడ ఏం చెప్పిండు? అన్ని అబద్ధాలు చెప్పిండని మీకు తెలియదు, కానీ నువ్వేం చూస్తావు తెలుసా? ఆడు చెప్పిన వాక్యం చూడు, ఆడి తెల్ల బొచ్చు చూస్తావు, పైన నెత్తి మీద ఎర్రగా ఉన్నాడో లేదో చూస్తావు, ఎత్తుగా ఉన్నాడో లేదో చూస్తాడు, ఎలాంటి బెంచ్ కారులో వచ్చిందో చూస్తావు, వాడు ఎమ్మటి ఎవడొచ్చాడో చూస్తావు, వాడి యొక్క కేటర్ మొత్తం చూస్తావు తప్ప ఆడు చెప్పిన వాక్యం చూడు. అందుకే ప్రభు చెప్పాడు, ఎవరైనా ఏదైనా చెబుతుంటే చెప్పాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, వినుటకు మీలో ఎవరికైనా చెవులున్న ఎల్లవారు మీరు విన్నుగాక అన్నాడు. అందుకే ప్రియులారా, మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ చెప్పబడుతున్నటువంటి బోధ దేవుని మెప్పు కొరక, మనుషుల మెప్పు కొరక చెబుతున్నటువంటి బోధ పాపి మార్పు కొరక, లేదా వాడి బ్రతుకు తెరువు కోసం చెబుతున్నాడా? వినాలి జాగ్రత్తగా మీరు ఇవన్నీ. ఒక్క విషయం చిన్న పాయింట్ చెప్పమంటారు మీకు. పాపి మార్పు కొరకు జరిగేటటువంటి బోధ, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడి బోధ, ప్రతి పదం కూడా ఇనే విశ్వాసకి గొడ్డల పెట్టి నరికినట్టుంటుంది. కానీ మనుషుల మెప్పు కొరకు, వాడి బ్రతుకు తెరువు కొరకు బోధించేవాడి బోధ ఎలా ఉంటుందో తెలుసండి? చక్కగా నిన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఆ బోధ, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆ బోధ. ఆ బోధ వాడి మెప్పు కొరకు, వాడి పొట్ట కొరకు నిన్ను నాశనానికి పంపించడం కొరకు జరుగుతుంది ఆ బోధ. చూస్తారా వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలియాలి కదా. మరి ఇట్లాంటి మోసాలని మీకు తెలియాలంటే ఒక రెఫరెన్స్ చూడాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం, లాస్ట్ మాట చూసుకుని మనకి ఈ పాఠాన్ని ముగించి చేసుకుందాం. 11వ అధ్యాయము 13 నుంచి చూద్దాం ప్రియులారా. 13 నుంచి, ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొని వారయుండి. ఏ వేషంలో ఉన్నారు వీళ్ళు? ఏ వేషంలో ఉన్నారండి వీళ్ళు? క్రీస్తు యొక్క అపోస్తులుల వేషం వేసుకొని దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుటకు గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి మెప్పు కలుగునన్నాడా? ఏముంది అక్కడ? వాడు నాశనం అవుతాడు అన్నట్టు. అందుకే ఈ వేషధారంతో కూడిన బోధన మీరు పసిగట్టాలి, గమనించాలి. మీరు ఈ వేషధారంతో కూడినటువంటి బోధకులందరినీ, ప్రతి ఒక్కడ బైబుల్ తీసుకొని నేను అయ్యగారిని చెప్పగానే మన చేతులు ఎలా ఇచ్చేస్తాయి ముందుకి. వస్తాయి రావా? వస్తాయి. కానీ అందరికి వదనాలు చెప్పను నేను, అందరూ చెప్పను నేను.
నువ్వు ఎంత గొప్ప కోట్ వేసుకొచ్చినా, ₹1,00,00,000 కారు వేసుకొచ్చినా కనబడని వందనాలు ఎవరికి చెప్పను నేను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ బోధ ఏంటి, వాళ్ళ విధానం ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు చెప్తాను వందనాలని. గౌరవపదంగా చెబితే నమస్తే చెప్తాను ఎవరికైనా, పెద్దోళ్ళు కాబట్టి. వందనాలు మాత్రం వాక్యానుసారంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పరిచర్య విధానం తెలియకుండా ఎవ్వడికి వందనాలు చెప్పండి నేను. అది గమనించాలి మీరు. మరొక మాట చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు ఎవరి వలన రావాలి? దేవుని వలన రావాలి. నేను చేస్తున్న ఈ బోధ వలన ఒక పాపి మార్చబడితే, ఆ మార్చబడిన పాపి వలన దేవునికి సంతోషపడగలిగితే, సంతోషపెట్టగలిగే పని నేను చేయగలిగితే మెప్పు ఎవరి ద్వారా రావాలి? నాకు దేవుని ద్వారా నాకు మెప్పు రావాలి. అంతేగాని నా ఎత్తును బట్టు, నా ఆకారాన్ని బట్టు, నా కారును బట్టు, నా ఉద్యోగాన్ని బట్టు, నా కుటుంబాన్ని బట్టు, నా పరపతిని బట్టు, నా పలుకుబడిని బట్టు నాకు మెప్పు రాకూడదు ప్రియులారా. అది చాలా ప్రమాదం అది. అంతేగాని దేవుని వాక్యానుసారంగా మన పరిచర్య లేకపోయినా, దేవుని చిత్త ప్రకారం మన బోధ లేకపోయినా, మన మెప్పు కొరకే మనం బోధ చేస్తే చాలా ప్రమాదమని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూడండి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? చూసారా ఏమంటాడు? ఒకని వలన ఒకడు మెప్ప. ఈరోజు సేవకులు లేరు అలాంటి వాళ్ళు. ఒకరినొక్కడిని మెప్పించుకోవటం. ఈ ఎవడి మెప్పు కోసం ఈ బోధ? దేవుని మెప్పు కోసం జరగాలి. 12వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చూడండి. వారు అనగా శాస్త్రులు, పరిసయ్యులు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఇష్టపడరి. చూసారండి? అందుకనే అగ్రస్థానాలు కోరుకున్నారు, వీధుల్లో వందనాలు కోరుకున్నారు. ఆ తర్వాత ఏమేం కోరుకున్నారు వాళ్ళు? మనుషుల మెప్పును ఎక్కువగా కోరినటువంటి స్వభావం ఆనాడు శాస్త్రులలో, పరిసయ్యులలో మనకు కనపడింది. ఈనాడు సంఘ కాపరులుగా పిలువబడుతున్న వారు, సంఘ కాపరులుగా, సువార్థికులుగా ఉన్నటువంటి వారు ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు కోరుకున్న తత్వం మీలో కనపడితే మీరు క్రీస్తు యొక్క సేవకులు కాదు. మీరు ఒకవేళ క్రీస్తు సంఘములోనే పనిచేయొచ్చు, కానీ క్రీస్తు సంఘ సభ్యులుగా మీరు ఉండొచ్చు. కానీ మనుషుల మెప్పు కొరకే మీరు చేస్తే క్రీస్తు దాసులు ఎప్పటికీ కాదు అని బైబిల్ మనకు హెచ్చరిస్తూ ఉంది. ముగింపు మాటగా పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. ముగించేద్దాం. చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నంతకాలం ఎలా గడపాలి? భయముతో గడపాలి. ఎలా గడపాలి? ఎలా గడపమంటున్నాడు ఆయన? పరదేశులై ఉన్నంతకాలం భయంతో గడపాలి. దేవుని సన్నిధిలో నిలబడి వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే, సేవకుడు కోరుకోవలసింది దేవుని మెప్పే కానీ మనుషుల మెప్పు కాదని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఒకవేళ నువ్వు మనుషుల మెప్పునే కోరుకుంటే నువ్వు క్రీస్తు దాసుడు అసలు ఎప్పటికీ కాదు అని మనకు బైబిల్ చదివిస్తూ ఉంది. ఎందుకంటే ఏ మనిషికి తీర్పు తీర్చడానికి చెబుతున్న మాటలు కాదు ఇది. తీర్పు తీర్చేటటువంటి రైట్స్ మాకు లేదు, దేవునికి మాత్రమే ఉంది. దేవుడు తీర్పు తీర్చే సమయానికి ఒకవేళ ఆయన్ని మెప్పించేవాడిగా నువ్వు లేకపోతే ఖచ్చితంగా నీకు తీర్పు జరుగుతుందని గమనించి నీ పద్ధతి మార్చుకొని, నీ బిహేవియర్ మార్చుకొని దేవుని పనిలో దేవుణ్ణే మహిమపరిచేవాడిగా ఉండాలని ప్రేమతో
హెచ్చరిస్తున్న మాటలే తప్ప ఇది విమర్శ కాదని మీరు గమనించి అర్థం చేసుకొని వాక్యానుసారంగా ఉండాలని. నువ్వు నిలబడింది మాట్లాడుతుంది దేవుని ఎదుటని, సంఘం ఎదుటని, సమాజంలో ఉన్నావని గమనించి వాక్యానుసారంగా ప్రవర్తించి బోధించినప్పుడే దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు, దేవుని మేళ్ళు నీ కుటుంబానికి నీకు వస్తాయని ప్రభు పేరట సాటి సేవకుడిగా హెచ్చరిస్తున్నాను తప్ప ఇది విమర్శ కాదు, సద్విమర్శను మీకు గమనించుకోవాలని ప్రభు ఒక్కరికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తుంది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.